వీటీవీ తెలంగాణ న్యూస్ నాగోల్ డివిజన్ పరిధి శ్రీ సాయి నగర్ కాలనీలోని శ్రీ సాయి నగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నాడు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సాయినగర్ నాగార్జున స్కూల్ చౌరస్తాలో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించినట్లే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కళ్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున కాలనీ వాసులందరూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాల కొరకు 8885003699 నెంబర్కు సంప్రదించాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బి రాజా, జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస్, ట్రెజరర్ ఎస్ మహాత్మారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, ఆర్గనైజర్ నరసింహారెడ్డి, అడ్వైజర్ వై మురళీధర్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి శ్రీధర్, కల్చరల్ సెక్రటరీ ఎస్కే మూర్తి, జాయింట్ సెక్రటరీ ఎం వెంకటరమణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, శ్రీ సాయినగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమిని దిగ్విజయంగా జరపడం కొరకు నాగార్జున స్కూల్ చౌరస్తాలో ఈ సంవత్సరం నిర్వహిద్దామని అసోసియేషన్ వారు అనుకున్నాము. సుమారుగా 10:30 నుంచి ఈ కార్యక్రమము మొదలవుతుంది. మధ్యాహ్నం 1:30కు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కావున పోయిన సంవత్సరం మనం ఎలాగైతే దిగ్విజయంగా జరుపుకున్నామో ఈ సంవత్సరం కూడా దీన్ని పెద్ద ఎత్తున పెద్దలు, చిన్నలు, మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి శ్రీ సాయినగర్ కాలనీ అసోసియేషన్ వారికి సహకరించవాలని కోరుతున్నాము. ఇది దేవ కార్యక్రమం కాబట్టి అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాము. శ్రీ సాయినగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ శ్రీ సాయినగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ తరఫుకి వెళ్ళి శ్రీ సీతారామ కళ్యాణము నాగార్జున స్కూల్ చౌరస్తాలో యథావిధి ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి ఈసారి చౌరస్తా దగ్గర మారుస్తున్నాము. ఇదివరకు కమిటీ హాల్ దగ్గర చేసినట్టు ఇప్పుడు ఈ నాగార్జున సర్కిల్లో చేస్తున్నాము. ఆడ సీతారామ కళ్యాణం 9:30-10కి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం అన్నదాన ప్రసాదం ఉంది. అందరూ రోడ్ నెంబర్ 3 to 8 వరకు కంపల్సరీ రాగలరని పేరున ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను.